చూడు. అరే ఈ రైతు మాట్లాడండి, మాట్లాడిన తర్వాత ఆ విత్తనం నచ్చింది, దీంట్లో సాగులో ఉన్నటువంటి బలం ఏమి బలహీనత ఏమి, ఆ రైతుతో మాట్లాడిన తర్వాత ఓకే దీంట్లో ఈ బలం ఉంది, ఈ బలహీనత ఉంది, నేను పెట్టుబడి పెట్టుకోగలుగుతాను, ఈ విత్తనాన్ని ఎంచుకోగలుగుతాననే మనోధైర్యం మీకు అందరికీ రావాలి. అవునా కాదన్నా? నేను చెప్పింది వాస్తవమా కాదా? ఇది వచ్చేసరికి కొంచెం లాభ వస్తుందన్న, అచ్చమైన తేజాలో పడుతుంది ఇది. అది ఇంకోటి ఏంటంటే ఈ పోతే విత్తనాన్ని మీరు చూస్తున్న విత్తనానికి ఉన్నటువంటి బలమైన లక్షణం ఏంటంటే మొట్టమొదటిగా ఇది వైరస్ను తట్టుకుంటుందన్న. వైరస్ను తట్టుకుంటే సరిపోదు కదా, వైరస్ను తట్టుకోవడంతో పాటు రైతుకి చివరిగా ఏం కావాలా? దిగుబడి కావాలి. ఆ దిగుబడి ఎలా ఉందనేది మీ కాపులను చూస్తేనే అర్థమవుతుంది. ఏ చెట్టును పట్టుకున్నా కానీ కాపు ఏ విధంగా ఉందో చూసినారు. తర్వాత మీ పొలంలో ఇక్కడ మీ పొలంలో ఉన్నటువంటి మిరప తోటకి ఇప్పుడున్న ప్రజెంట్ తోటకి చూడండి. తర్వాత నాకు మన కుడి చేతి పక్కన చూసారు అక్కడ, ఆ తోట కూడా ఈ రైతుదే, వేరే విత్తనం. మనకు అక్కడక్కడ బొబ్బర కనపడుతుంది, ఇక్కడ నుంచి అక్కడ టెంట్ వేసినంత వరకు మీరు చూడడానికి వచ్చినటువంటి విత్తనం పేరు బాలా. ఈ విత్తనం ఇక్కడైతే వాళ్ళు అనుకున్నారు కదా, గొడుగు పెట్టిన గెట్టు దగ్గర నుంచి అక్కడి వరకు బాలా. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ వెళ్ళి చూసుకుంటా వెళ్తారు భోజనాల వరకు, ఎక్కడ కూడా మీకు నీట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడి వరకు చూసుకుంటా వెళ్ళచ్చు. పోతే ఇది వచ్చేసరికి మార్కెట్ రేట్లు వచ్చేసరికి ఒక 1000 రూపాయలు తక్కువ పడుతుంది. ఏది తేజ రకానికి కాడికి. అది ఈ విత్తనాన్ని వచ్చేసరికి ఈ సంవత్సరమే మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. పోయిన సంవత్సరం వచ్చేసరికి మనం ఉచితంగా ఇచ్చి చెక్ చేసుకున్నాం. ఈ సంవత్సరమే మనం రైతులకు అమ్మింది. ఈ విత్తనం దొరికేది వచ్చేసరికి వంశీ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ మన సీనన్న గారి వరంగల్లో దొరుకుతుంది.